స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ రెండు గుడ్ న్యూస్లు అయితే ప్రకటించారు. ఒకటి, యువతను దృష్టిలో పెట్టుకొని పిఎం వికసిత్ రోజ్గార్ యోజన స్కీమ్ను ప్రారంభించబోతున్నాము. దీనికోసం 1,00,000 కోట్ల నిధులను కేటాయించబోతున్నామంటూ కూడా ఆయన ఒక సంచలనమైన ప్రకటన చేశారు. ఇదే సందర్భంలో ఇక దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలంగా జిఎస్టీపై పలు అనుమానాలు, పలు అభ్యంతరాలు వస్తున్నాయి. ఇదే సందర్భంగా జిఎస్టీ పన్నుల విషయంలో కూడా సమూలమైన మార్పులు తీసుకురాబోతున్నాము. ఇక దీపావళికి డబుల్ బొనాంజా అందించబోతున్నామంటూ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడంతో ఇప్పుడు ఈ రెండు అంశాలైతే ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముందుగా ఏదైతే ఈ రోజ్గార్ యోజన ఉందో వాటికి సంబంధించిన కాస్త ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఏదైతే ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కాస్త ఉపశమనం కల్పించాలి, అలాగే ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేలాగా చేయాలి. తద్వారా చాలామంది ఉపాధి లేక చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలాగే సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు, అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఒక స్కీమ్ తీసుకొస్తే ఉపాధితో పాటు అలాగే ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది 2 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతుంది. అంటే ఈ నెల అంటే 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు అయితే మాత్రం ఈ పథకం అయితే అమల్లో ఉంటుంది. దీనికోసం సుమారు 1,00,000 కోట్ల నిధులైతే మాత్రం కేటాయించబోతున్నట్టు తెలుస్తున్నది. మరీ ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓలో ఎవరైతే నమోదవుతారో వారికైతే మాత్రం 15,000 రూపాయలైతే మాత్రం సంవత్సరానికి అందించబోతున్నట్టయితే కేంద్రం ప్రకటించింది. అంటే బోనస్గా ఒకవైపు ఈపీఎఫ్లో నమోదైన వారికి ఇకపై ఏడాదికి 15,000 రూపాయలు అయితే మాత్రం బోనస్ డైరెక్ట్ డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే రిజిస్టర్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే కేంద్రం అయితే మాత్రం డబ్బులు జమ చేయబోతుంది. అంటే దీని ద్వారా ప్రైవేటు ఉద్యోగులకు ఉపాధి అవకాశం అంటే వాళ్ళకు ఒక ప్రోత్సాహం లాగా ఉంటుంది. అంటే ప్రైవేటు రంగంలో పనిచేసినా కానీ మాకు కేంద్రం అనేది ఉపాధి కూడా కల్పిస్తుందనే ఒక ఉద్దేశం అనేది కల్పించినట్టు అవుతుంది. దాంతోపాటు మరొక ఆప్షన్ ఏంటంటే ఎవరైతే సొంతంగా సంస్థలు పెడతారో, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన సంస్థలు పెడతారో వాళ్లకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించబోతుంది. వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు కూడా అందిస్తే వాళ్లకు కూడా ఈ యొక్క 15,000 ఆర్థిక సాయాన్ని అయితే మాత్రం డైరెక్ట్గా కేంద్రమే ఇక ఆయా అకౌంట్కు ఆయా సంస్థలకు కూడా అందించబోతుంది. అంటే ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వాటిని ప్రోత్సహించడం, మరోవైపు ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు కూడా ఇలా బోనస్ అందించడం ద్వారా ఒక ప్రోత్సాహం ఉంటుంది. తద్వారా ఇటు నగదు బదిలీ అనేది అవకాశం ఉంటుంది, ఆర్థికంగా వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా నగదు చలామణి కావడం వల్ల అలాగే ఉపాధి ఖాళీగా నిరుద్యోగం లేకుండా ఖాళీగా ఉండకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉన్నట్టయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 2 ఏళ్ల పాటు ఈ పథకం అయితే పనిచేయబోతుంది. ఇక ప్రధానంగా దీంట్లో కనుక చూస్తే మాత్రం కేంద్ర టార్గెట్ కనుక చూస్తే మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఈ పథకం ఒక అమలైతే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఆటోమేటిక్గా 1,92,00,000 మందికి అయితే మాత్రం మొదటిసారి ఎవరైతే చేరుతున్నారో ఆ జాయిన్ అవుతున్న వారికి అయితే మాత్రం వారికి డైరెక్ట్గా కేంద్రమే సాయం చేయబోతుంది. అంటే ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం చేస్తున్న వారికి ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్న బోనస్ అయితే అందబోతుంది. పూర్తి స్థాయిలో పూర్తి వివరాలు అయితే మాత్రం త్వరలో తెలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం మొదటిసారి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అయితే మాత్రం ఆటోమేటిక్గా ఈపీఎఫ్ఓలో నమోదై ఉండాలి. నమోదై ఉన్న వాళ్ళకైతే మాత్రం ఆటోమేటిక్గా సంస్థ అక్కడికి పంపిస్తుంది, ఈపీఎఫ్ పంపిస్తుంది. తద్వారా ఇటు ఈపీఎఫ్ నుండి మళ్ళీ డైరెక్ట్ ఏదైతే ఆ ఉద్యోగికి సంబంధించిన ప్యాన్తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే మాత్రం ఆర్థిక సాయం అందజేసే అవకాశం ఉంటుంది. తద్వారా సెకండ్ పార్ట్ బి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తారో వారికి కూడా యజమానులకు కూడా ప్రోత్సాహం అందించేలాగా వారికి కూడా ఈ పథకం ద్వారా అయితే సాయం అందించబోతుంది. ఇది మొదటిది. ఇక జిఎస్టీ విషయానికి వద్దాం. జిఎస్టీ విషయంలో మాత్రం కొంతకాలంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. భారీ స్థాయిలో ఇటు కేంద్రము రాష్ట్రం కూడా ఇటు జిఎస్టీ వసూలు చేయడం ద్వారా ఇటు వ్యాపార పరంగా ఇటు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే సామాన్యులైతే మాత్రం చాలా సామాన్యుల మీద మరింత భారం పెరిగిపోతుంది.
ఒక్కొక్క అసలు కనీసం ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కానీ 18% ఉంది. చిన్న పెద్ద ఏ వస్తువు తీసుకున్నా కానీ మొత్తం ప్రతిదాని మీద కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా జిఎస్టీని వసూలు చేయడంతో వస్తువులు కొనాలంటే వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. అందుకోసమే చాలామంది కూడా కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ఎక్కువ మంది కూడా కొనుగోలు చేయాలన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక జిఎస్టీ విధానంలో మాత్రం సమూలమైన మార్పులు తీసుకురాబోతున్నామంటూ కూడా ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. దీనికోసం హై పవర్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాము. జిఎస్టీలో భారీ మార్పు చేర్పులు కూడా రాబోతున్నాయి. తద్వారా దేశ ప్రజలందరూ కూడా ఇక రోజువారీ వస్తువులు అంటే డైలీ నీడ్స్ ఏదైతే నిత్యావసర వస్తువులు ప్రతిరోజు కొనే ఉంటాయో వాటిపైన ఇక పన్ను భారం అనేది తగ్గించబోతున్నాం అనేది ప్రధానమంత్రి మోడీ అయితే ప్రకటించారు. ఇది దీపావళి నుండి ఇక అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక దీపావళికి ఇక మీకు ముందే మొదలైంది. దీపావళి పండుగ సందర్భంగా ఒక డబుల్ బొనాంజా అంటూ కూడా ఆయన ప్రకటించారు. దీంతో చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిఎస్టీ పన్ను భారం కారణంగా చాలామంది కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. సామాన్యులపై మాత్రం చాలా భారం పెరుగుతుంది. ఇలాంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ జిఎస్టీలో సంచలనమైన మార్పులు తీసుకురాబోతున్నాము. త్వరలో భారీ సంస్కరణలు కూడా ఉండబోతున్నాయి. దానికోసం హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి. మీకు సంతృప్తి పరిచేలాగా తప్పకుండా పన్నుల భారం తగ్గిస్తాము. మీకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలాగా మాత్రం ఒక కీలకమైన నిర్ణయం దిశగా అడుగులేస్తున్నామంటూ ఆయన ప్రకటించారు. ఇలా మొత్తానికైతే మాత్రం రెండు కీలక గుడ్ న్యూస్లు అయితే చెప్పారు. ఒకటి, ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ స్కీమ్ను 2 ఏళ్ల పాటు ప్రకటించబోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలకు అలాగే సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారికి కేంద్రమే ఇక ఆర్థిక సాయం అందించేలాగా ఒక స్కీమ్ తీసుకొస్తుంటే, మరోవైపు జిఎస్టీ పన్నుల విషయంలో మాత్రం ఇక సంస్కరణలు తీసుకురాబోతున్నాము. భారీగా పన్నులు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి వస్తువు సేవలు తీసుకురాబోతున్నామంటూ ప్రధానమంత్రి మోడీ ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రకటించడంతో దేశ ప్రజలందరూ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టయింది. మరి ప్రధానమంత్రి మోడీ జిఎస్టీ విషయంలో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నామని చేసిన ప్రకటనపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అలాగే యువతను మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రోజ్గార్ స్కీమ్ తీసుకురావడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అలాగే జిఎస్టీలో ఎంత మార్పు రావాలి, ఏ పన్నులకు భారం తగ్గిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.